దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న సంబరాల భాగంగా విశాఖలో కూడా ఈరోజు బీచ్ రోడ్లో ఆగస్టు 14వ తేదీన కూడా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ అయితే నిర్వహించి పెద్ద ఎత్తున ఒక జాతీయ జెండాను కూడా ప్రదర్శించారు. మనతో ఆర్టీఓ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు 87 పూర్తి చేసుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవానికి మన శాఖ నుంచి ఎట్లా చేస్తున్నారు? ముందుగా అందరికీ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రవాణా శాఖ ఈరోజు 14వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో ర్యాలీలో మా రవాణా శాఖ ఉద్యోగులు అందరం కూడా పాల్గొన్నాము. చాలా సంతోషకరము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2047 స్వర్ణాంధ్ర దిశగా మనం అడుగులు వేస్తున్నాము. అలానే వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషిగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని భారతదేశ అభివృద్ధిలోను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోను పాలు పంచుకుంటే ఇంకా ఇప్పుడున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లే వాళ్ళం అవుతాం. ముఖ్యంగా రవాణా శాఖ వరకు వచ్చినట్లయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆన్లైన్ సేవలని మేము అందుబాటులో తీసుకొచ్చాము. ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ సిస్టంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన లక్ష్యాలను మేము చేరువవడానికి అన్ని ఆన్లైన్ సర్వీసెస్ను ఆటో అప్రూవల్ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోనూ, అలాగే రోడ్డు భద్రతా కార్యక్రమాలని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ప్రజల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క విలువైన ప్రాణాలను కాపాడడంలో మా యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొత్తం మీద ఏదైతే రవాణా శాఖ కూడా దేశవ్యాప్తంగా చేసినటువంటి సంబరాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సంబరాలు మిన్నెండుతున్నాయి. ఆగస్ట్ 15th 87 పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోని అధునాతనమైన పద్ధతిలోని అప్డేటెడ్గా సేవలు అందించేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT న్యూస్, విశాఖపట్నం.